కోకపేట ఆంటీని. ఇగో ఇవాళ మా ఇంట్లో యూనివర్సరీ. యూనివర్స్ కాదే యానివర్సరీ. నువ్వు గట్లనే ఇట్లానే అంట. నువ్వు తప్పక రావాలే. అలా అలా నా వాయిస్ కటింగ్ కటింగ్ వస్తుందా? ఇంకా నా బ్యాటరీలో 2 పుల్లలు ఉన్నాయి. నీతో తర్వాత తాకుతానే నేనే కోకపేట ఆంటీ. కోకపేట ఆంటీ ఏంటి అనుకుంటున్నారా? నా పెనిమిటి కోకపేటలో 2 ఎకరాల భూమి కొన్నాడు. అది అమ్మితే 200 కోట్లు వచ్చింది. దాంతో ఈ కోక ఈ నగలు ఈ రైక అన్ని కొనుక్కున్నా. మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని బయట చెప్పడం అవసరమా? ఊరుకో, రిచ్ కదా, చెప్పుకోవద్దు. సరే వెళ్ళి టీ తీసుకురా, హెడ్ ఎక్ ఉంది. నువ్వే 2 ఎకరాలు నాయి. ఏంటి అది? 22 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్. 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ ఉంటుందని తింటా అని చెప్పానా? అబ్బో, ఈ కోపానికి ఏం తక్కువ లేదు. ఆ బిస్కెట్ కొరికినట్టు ఎప్పుడన్నా నన్ను కొరికావా? నా పళ్ళను పగలగొట్టుకుంటా గానీ నిన్ను మాత్రం కొరక. నీకెందుకు అంత కర్మ? డైలాగులు మర్చిపోతాలే పగలగొడతారులే. సరే సరే పో, టిష్యూలు తీసుకురా. ఏంది గట్ల చూస్తున్నారు? టిష్యూలతో తుడుచుకుంటే చేతులకు అంటుకుంటాయి కదా, అందుకని నోట్ల గట్ల తుడుచుకుంటావు. రిచ్ కదా. ఇంకో విషయం, మా ఇంట్లో బాత్రూమ్ ఉండదు తెలుసా? దాని ప్లేస్ లో ఫ్లైట్లు పెట్టుకుంటాం. ఎల్లగానే ఎగిరిపోద్ది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముందు పనుల మిలు. పనులు. ఒరే ఆది, నీ కోసం మందు తెచ్చానురా. అదేరా డబ్బులు లేవన్నావు, ఎలా తెచ్చావు? మరేమో నీ నా షాప్ లో ఆయనని బతిమలాడి మా ఆది మంచోడండి, అమ్మాయిలంటే తెలీదండి, ఆంటీల్ని ఏ రోగాలు లేవండి అని బతిమలాడితే ఆయన మందిచ్చాడ్రా. అయినా నా కోసం ఎంత చేసావా? తెలుసు కదరా మన సావాసం. నేనేమో దిక్కులేనోని, నువ్వు దిక్కుమాలినోడివి. నేను నీ కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఫోటో. అమ్మాయి సెట్ చేసావా? ఎందుకురా? నేను కూడా ఆ అమ్మాయి కాళ్ళకి దండం పెట్టి, మా నరేష్ మంచోడండి, వాడి వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదండి, ఎందుకంటే వాడికే ఆల్రెడీ ప్రాబ్లం ఉందండి, వాడు మీ మీద కోపం రాదండి, ఎందుకంటే వాడికి ఆల్రెడీ లోపం ఉందండి అని చెప్పి బ్రతిమలాడి ఒప్పించాను రా. ఎందుకురా? మన ఇద్దరికి సావాసం కదూ, నేను సిగ్గులేనండి, నువ్వు ఏమీ లేనడివి కదూ. ఒక 500 ఇయ్యే. ఎక్కడరా? ఇందాకే ఒక అడుక్కునేవాడు తగిలితే వాడికి ఇచ్చేసా. ఎవరా అడుక్కున్నాడు? మీ నాన్నే. దేవుడు ఒకవేళ నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటావరా? జూబ్లీ హిల్స్ లో ఫ్లైట్ ఒకటి ఇవ్వు, హైటెక్ సిటీ నాకు ఒకటి ఇవ్వు, అజాకవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు. ఆయనే వచ్చి వరం అడిగాడు, అవి ఇవ్వు ఇవి ఇవ్వు, ఇంతకంటే ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? హలో ఆ లక్ష్మి, ఇదేందో మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. ఐ గుడ్డు యూ గుడ్డు, మా ఆయన వేరే గుడ్డు. వసే గుడ్డు అది వేరే గుడ్డు కాదు, వెరీ గుడ్డు. వెరీ గుడ్. సరే నీతో తర్వాత తాకుతా. ఏమిరా ఓనర్లు మేమా నువ్వా? మీరే అమ్మగారు. ఇంత లేట్ గా వచ్చేదేంది? అదే కొంచెం లేట్ అయింది అమ్మగారు. వస్తే వచ్చావు, అలసిపోయాను. ఆ ద్రావిడ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి రా. ద్రావిడ్ ఫ్రూటా? యువరాజ్ సింగ్ ఫ్రూట్ వద్దా అండి? ఓకే అమ్మగారు, మీరు వెళ్ళండి, మేము మంచి పని చూసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్లు చేస్తున్నారంట. మన డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా? పిచ్చిదాన, ముందే తెలివితో ప్లాన్ చేసి డబ్బులన్నీ బొంతులో పెట్టా. జాగ్రత్త మళ్ళా, అర్థమైందా? అరే ఏం చేస్తున్నారు? ఎలా బొంతలు జాగ్రత్త గుర్తుకు తీసుకురండి. ఓకే, ఏదో పని చెప్పారుగా, బొంతలు ఉతకాలంట. పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం. ఒరే, నాకు మంచి ఐడియా వచ్చింది. ఇంత రిచ్ ఇల్లు ఈ పాత బొంతలు వేసుకొని ఎలా పడుకుంటారా? మనం ఒక పని చేద్దాం, ఈ పాత బొంతలు వాడికి ఇచ్చేసి ఆ కొత్త బొంత తీసుకున్నాం అనుకో, అమ్మగారు మెచ్చుకుంటారా? ఓ బాబు, బొంతలు బాబు ఇట్రా, ఈ పాత బొంత తీసుకొని ఆ కొత్త బొంత ఇస్తారా? ఇస్తాను. బొంతల తర్వాత ముందు ఆ మొహాన్ గుంతలకి ఏదన్నా చేయొచ్చు కదా. ఒరే, మొత్తానికి పాత బొంత ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం. అమ్మగారు మనల్ని మామూలుగా మెచ్చుకోరు. అమ్మగారు మీకు సర్ప్రైజ్. ఏమిట్రా? మీరు బొంతలు ఉతకమన్నారు, కానీ మేమేం చేసామో తెలుసా? మన పాత బొంతలన్నీ ఒకడికి ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం. ఆ బొంతలో డబ్బులున్నారా?
ఊరుకోండి బొంతలో డబ్బులు ఉండవు. కొంతలో డబ్బులున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తారని బొంతలో డబ్బులు నేను పెట్టారు. అప్పటికీ చెప్పా ఈ గుంతల మహావాడికి ఆ బొంతలో డబ్బులు ఉన్నాయిరా అని. ఉతకమంటే అమ్మి దొబ్బారు ఎదవల్లారా. ఇప్పుడు ఆ బొంత తీసుకొచ్చేవండి. ఇంకా బొంత అంటే వాడు మొత్తం ఊరంతా తిరిగేవాడు. ఊరంతా తిరుగుతాడో ఎవరితోనో తిరుగుతాడో. వెళ్ళి నా బొంత తీసుకురా. ఓ మాట్లాడుతున్నాను కదా. తీసుకొచ్చేదాకా ఇల్లు గుమ్మం దక్కొద్దు. బయలుదేరండి. ఓకే. ఈ బొంతలోడు ఎక్కడ ఉన్నాడు ఏంటో అన్నా, అదిగో బొంతలోడు. ఇదిగో బాబు, నీకు ఇందాక మేము పాత బొంతలు కొన్ని ఇచ్చాం కదా, అవి ఎక్కడ ఉన్నాయి? చూడరా మీరు అరే ఏంట్రా ఇది? ఇందాక మేము పాత బొంతలు ఇచ్చిన దగ్గర కొత్త బొంతలు తీసుకున్నాం కదా. అదే నేను తాగితే నా పేరే నాకు గుర్తుండదు. ఎవడరా మీరు? అరే బాబు, ఆ పాత బొంత ఒకటి ఉంది, అది ఎవరికి ఇచ్చావు గుర్తెచ్చుకోరా బాబు. ఆ బొంతలా ఆ ఊర్లో ఎవరికో ఒకరికి ఇచ్చా ఉంటా. ఒరే ఇప్పుడు మనం ఊరు మొత్తం ఎదిగితే గానీ ఆ బొంత దొరకదురా. ఒరే ఎక్కడ పెట్టి సచ్చవో ఒక పని చెప్పొచ్చు. చేయి, ముందు మన ఊరు వాళ్ళందరూ పిలు. ఊరు వాళ్ళందరూ వచ్చారు, ఖచ్చితంగా ఇళ్లలోనే ఎవరో ఒకరి దగ్గర ఉంటది. నాకు తెలిసి దీని దగ్గర ఉండదు. ఇదే పెద్ద బొంతలా ఉంది మొత్తం. మాట్లాడాలి. మా ఆయన ఇంట్లో లేడు. ఇప్పుడు అది కాదమ్మా, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మన నీ ఆయనతో మాట్లాడాలి. మన ఇద్దరి గురించి మాట్లాడాలా? మా ఆయన మీ ఆయనతో మామూలుగా బొంతల గురించి మాట్లాడాలి. మన ఇంట్లో ఎన్ని పొంతలు ఉన్నాయి నీకు తెలీదా? ఇది స్కిట్ లేదు, ఏదో రియల్ లైఫ్. చెప్పడం మర్చిపోయామా? చెప్పు. మొన్ననే నా కొడుకు పుట్టాడు. వాడికి తొడ మీద పుట్టుమచ్చ ఉందా? ఉంది. చిటికిన వేలు పొడుగ్గా ఉందా? పోలికలు పిల్ల కరెక్ట్ చెప్పాడు. నువ్వు చాలా గ్రేట్ అబ్బా. నాయన ఏం చెప్పలేనా అంటారా? అది నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది. ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నావు? నా దగ్గర ఒక 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. మా ఇంటికి వస్తే ఇస్తాను. ఎక్కడ అడ్రస్ చెప్పు. అమ్మా వాడికి తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలీదమ్మా. దయచేసి వెళ్ళకమ్మ, నీకు దండం పెడతా. పాపా నాకు ఇల్లుంది, కారుంది, పలుకుబడుంది, పేరుంది, నన్ను పెళ్లి చేసుకో. ఒరే నీకు ఒక కథ చెప్తారా? ఏంటి? ఒక చెట్టు మీద ఒక పెట్ట ఉంది. ఆ, ఒక వేటగాడు వెళ్ళి రాయి తీసుకుని కొట్టాడు. ఆ. ఆ పెట్ట గొంతు పోయింది. ఓకే. ఆ తర్వాత ఆ వేటగాడు దానికి చాలా ఆహారం తినిపించాడు, కానీ అది సాటిస్ఫాక్షన్ లేదు. దేనికి? పెట్టు ఉంది కానీ కూత లేదు. నువ్వు నన్ను చేసుకుంటే సంతోషంగా ఉంటావు. అక్కడ ఉన్నాడు కదా వెంకీ మంకీ అని, అతని మీద నాకు కొంచెం కోపం ఉందరా. ఎందుకు? ఫేస్బుక్ వరకు ఓకే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాడు. మీకు తెలిసిపోయిందా? మన దగ్గర మనోడు ఏం చేశాడంటే, పాత బొంతలు ఉంటాయి కదా, అవి అమ్మేసి కొత్త బొంతలు కొన్నాం. మాకు ఇప్పుడు ఆ పాత బొంతలు కావాలని మా అమ్మగారు తిడుతున్నారు. ఆ బొంతలు మీకు ఏమైనా కొన్నారా? ఆ బొంతలు మాకు సంబంధం లేదు. మాకు లంగల్ నైట్లు అంటే తెలుసు. మా అమ్మగారు మమ్మల్ని బొంతలు ఉతకమన్నారు. బొంత అంటే కాక్రోజా? అది బొద్దింకమ్మా. బొంతలంటే బ్లాంకెట్. కాక్రోచ్ బొంత వేరు. మేము ఇంట్లో పని వాళ్ళు మమ్మల్ని పాత బొంతలు ఉతకమన్నారు. అంటే పాతగా ఉన్నాయి కదా, వాడు ఎవడో పాత బొంతలు కొత్త బొంతలు అంటే వాడికి అమ్మాం. ఎప్పుడు చేసేటట్టు అతిగా చేశారు అని చెప్పండి. అమ్మగానే అప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ బొంతలో డబ్బులు పెట్టారంట. సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ బొంత ఎవరి దగ్గర ఉందో ఊర్లో మీరు కనిపెట్టాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ బొంతలు కనిపెట్టాలా? మేము బొంతలు అమ్ముకునే వాళ్ళం, మీరు బొంతలు కనిపెట్టేవాళ్ళు, అంతే తేడా. మా హెల్ప్ మీకు కావాలంటే కాస్త తగ్గండి. ఇంతకంటే తగ్గితే ఇంక వాడు ఆడి గురించి కాదులే, మీ గురించి. అంతా ఓకే కానీ ఒక్క డౌట్. బొంత ఏంటి? ఒక్క డౌట్, ఇంకా ఎలా చేస్తున్నావు ఎన్నాళ్ళు? ఆది గారు మిమ్మల్ని అడిగే ముందు సత్యదేవ్ గారు, బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ వైట్ వీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చిన్న తలనొప్పి అనిపించింది. I think it was very good. కాదు, మీ మనసులో ఉన్న మాట మీరు చెప్పొచ్చు. ఇట్స్ ఓకే. I think costumes అదంతా చాలా బాగుంది. ఆ సెటప్ అంతా చాలా బాగా చేసినట్టు అనిపించింది. మరి డాన్స్ పరంగా? I really liked it. I loved it. మీకు ఒకవేళ స్కోర్స్ ఇవ్వాలంటే 1 నుంచి 10 లో ఎంత స్కోర్ ఇస్తారు? 10 ఇస్తాను. 10 ఇచ్చారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మా ముగ్గురు బ్యూటీస్ ఒక స్టెప్ వేయాలి కదా. బుక్ అయిపోయారు మీరంతే. ఇంకా స్కోర్ ఇంకెప్పుడు అడిగి నేను ఇవ్వను. థ్యాంక్ యూ. ఆది గారు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను 0 ఇచ్చుకుంటాను. నువ్వు అడిగిన క్వశ్చన్ నా డాన్స్ కి నేను స్కోర్ ఎంత ఇచ్చుకుంటానా? చూసారా? -100. మీకు ఒక 15 నిమిషాలకు గానీ అది అర్థం కాలేదు. చూసారా?
అది ఆవిడ 10 సంవత్సరాల నుంచి చేస్తాను యాంకరింగ్. అది పక్కన కూర్చున్న ఆయన అంత గొప్ప మనిషి, ఆయన పక్కన ఎవరు కూర్చున్నా ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆవిడది కూడా అర్థం కాల మీకు. ఆది గారు ఒకటి చెప్పండి నాకు, ఇలాంటి మీకు ఆపర్చునిటీ వస్తే వెంటనే వచ్చి స్టెప్ వేసేస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? యాక్చువల్గా చేసేవాడిని, నేను కల్లారా చూశాను కదా డాన్స్ మొత్తం. కానీ మేమందరం కలిసి కోరుకుంటున్నాము, ఓన్లీ ఆది గారు అండ్ ప్రియా గారు మాత్రం ఒక పర్ఫార్మెన్స్ మాకు చేయాలి. మేమందరం చెప్పండి అబ్బా, కూర్చొని ఉన్నారేంటి, అడగండి. ఏదో ఈవిడేసి నేను వేయలేకపోతున్నట్టు. ఇప్పుడు ఇచ్చుకోండి మీకు స్కోరు. నేను కాన్ఫిడెంట్ గా ఇక్కడికి రావడానికి కూడా కారణం ప్రియా. తన డాన్స్ చూశాక నేను వేయొచ్చు అనిపించింది నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీ చరిత్రలో ఇంత సింక్లో డాన్స్ నేను ఇంతవరకు చూడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒక 10,000కు పైగా తిరణాలు చూసుంటా. పాటను కొరియోగ్రఫీ చేసింది డి 2 times టైటిల్ విన్నర్. అతనే వీళ్ళ చేత చేయించలేకపోయాడంటే స్వామి ఏ శరణమై. కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఒరిజినల్ డాన్స్ ఏంటనేది అతను వాళ్ళ అసిస్టెంట్లతో చేసి చూపిస్తాడు, అప్పుడు మీకు అర్థమైంది డిఫరెన్స్. ఒకసారి మీ వాళ్ళని పిలవబ్బా. ఏంటి ఇదే ఇందా మేము చూసింది? ఇది జరగాల్సింది, అది జరిగిందన్నమాట. బట్ లైక్ ఐ సెడ్, కొన్ని సార్లు ఇట్స్ నాట్ దట్ గ్రేట్ a day, but Ram Master as a choreographer, we all have a lot of respect for you and for your art too. Thank you so much Ram Master, and thank you so much ladies. Thank you.